హరీష్ రావుని కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించడం జరిగింది? ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు? ఆ శాఖని కేసీఆర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? దీనికి జవాబు చెప్పాలి. మా డౌట్, కాంగ్రెస్ పార్టీ డౌట్. జవాబు అయితే నువ్వు చెప్పాలి ఎందుకు తప్పించిండు. మా డౌట్, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్కడ తప్పులు చేసినవని గ్రహించి, అక్కడ మిస్టేక్ అంటే తప్పులు జరిగినాయి, కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఆ మంత్రిగా హరీష్ రావు అక్కడ తప్పులు చేసిండు కాబట్టే హరీష్ రావుని కేసీఆర్ తొలగించి ఆ శాఖను అక్కడ పెట్టుకొని దాన్ని తీర్చిదిద్దే అంటే ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రక్రియ అప్పుడు ఆయన శాఖ ఆయన దగ్గర పెట్టుకొని మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి, ఇప్పుడు 3 ఏళ్ళ మీ గవర్నమెంట్ అయిపోయి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మాకు కాంగ్రెస్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శాఖ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినది కాదు కదా, సెంట్రల్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? మేడిగడ్డ కూలిపోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, శాఖ మినిస్టర్కి, అధికారులకు ఇచ్చిన సూచన ఏంది? మీరు అక్కడ నీళ్లు నిల్వ ఉంచకండి. నీళ్లు నిల్వ ఉంచితే ఆ డ్యాము కొట్టుకపోతుంది. కొట్టుకపోవడం వల్ల దానివల్ల ఖమ్మం మొత్తం కొట్టుకపోతుంది. భద్రాచలం, ఖమ్మం కొట్టుకపోతుంది. ఒక జిల్లా కొట్టుకపోతుంది. Press the bell icon for more interesting updates.